హాయ్! హలో! వెల్కమ్ టు రా కుకర్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ నేను చూపించబోయే రెసిపీ యాపిల్ జామ్. అసలు ఇంత సింపుల్‌గా అయిపోయే ఒక జామ్ ఇంత టేస్టీగా ఉంటుందంటే నాకైతే నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. సో, దానికోసం నేను 2 యాపిల్స్ తీసుకున్నాను. యాపిల్స్ తీసి చక్కగా వాష్ చేసుకొని దాన్ని పీల్ చేసేసుకున్నాను. పీల్ చేసుకొని ఇక్కడ మీరు కొంచెం యాపిల్ అనేది టేస్ట్ చూడాలి. ఎందుకంటే దీన్ని బట్టే మనం దాంట్లో స్వీట్‌నర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, దీన్ని నేను చక్కగా గ్రేట్ చేసేసుకున్నాను. అంటే తురిమేసుకొని దానిని ఒక కడాయిలో వేసేసుకున్నాను. దీనికోసం మీరు ఆయిల్ కానీ, ఘీ కానీ లేదా బటర్ కానీ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రూట్ కాబట్టి అందులోనూ మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగానే ఇది మనకి కుక్ అయిపోతుందనమాట. అండ్ ఇది నేను ఒక దాల్చిన చెక్క అనేది పూర్తి చెక్క ఇందులో వేసేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం దాల్చిన చెక్క పౌడర్ లాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే ఫ్లేవర్ బాగా పడుతుందని నేను ఒక కంప్లీట్ దాల్చిన చెక్క అయితే వేసేసాను. తర్వాత దీనిలోనే నేను 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ జాగరీ పౌడర్ అయితే నేను ఇందులో వేసేసాను అనమాట. మీకు అమెజాన్‌లో కానీ బయట ఎటైనా షాప్స్‌లో కానీ ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. ఆ మొత్తం బెల్లం అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయేదాకా మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇది హార్డ్లీ ఒక 10-15 మినిట్స్‌లో అయిపోతుంది జామ్ అనేది. దీనికోసం మనం ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయక్కర్లేదు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా చేసేసుకోవచ్చు. సో, బయట కొనే జామ్స్ కన్నా మార్కెట్‌లో ఉన్న కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసే వాటికన్నా ఇది చాలా బెస్ట్ అని అయితే నేను చెప్తాను. సో, ఇలా ఒక 10 నిమిషాలు తిప్పేస్తే మీరు ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవ్వడం గమనిస్తారు. అండ్ దాల్చిన చెక్క దీంట్లో వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగా పడుతుంది దీనికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం దాంట్లోనే ఉంచడం వల్ల. అండ్ కొద్దిగా చిటికెడు ఉప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే టేస్ట్ కొద్దిగా ఎన్హాన్స్ అవుతుందని. ఎక్కువ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవద్దు. సో, కాసేపటిలో దగ్గర పడిపోతుందనమాట. దగ్గర పడిపోయిన తర్వాత మనము దీనికి ఇంట్లో ఉన్న దాల్చిన చెక్క అయితే పక్క తీసి పెట్టేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అయ్యి గట్టిపడిపోయింది ఇది. అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇంక ఈ యాపిల్ జామ్‌ని అయితే మనము బ్రెడ్ మీద కానీ, రోటీ మీద కానీ తింటే